అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ నిర్మలంగా ఉన్న ఆకాశం, చాలా ప్రశాంతంగా ఉన్న పార్కు, చుట్టూ మొక్కలు, అక్కడక్కడ కూర్చోవడానికి కొన్ని బెంచీలు. చల్లని గాలి నెమ్మదిగా వీస్తుంది. ఆ గాలికి మొక్కలు లయబద్ధమైన నాట్యం చేస్తున్నట్లుగా తలలు అటు ఇటు ఆడిస్తూ ఊగుతున్నాయి. ఆ మొక్కలకున్న పూలు సువాసనను వెదజల్లుతూ అవి కూడా ఊగుతున్నాయి. కొన్ని తుమ్మెదలు మకరందం కోసం ఊగుతున్న పూలకు అనుగుణంగా అటు ఇటు తిరుగుతూ వాలడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కొన్ని పువ్వులపై వాలి మకరందాన్ని పీలుస్తున్నాయి. ఆ సుందర దృశ్యాన్ని ఒక బెంచ్పై కూర్చుని ఆనందంగా చూస్తూ ఉండిపోయాడు సంతోష్. టైం చూసుకుని ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి, త్వరగా వస్తే బాగుండు మనసులో అనుకుంటున్నాడు. ఆమె రాక కోసం పార్కులో ఎదురు చూస్తున్నాడు సంతోష్. కాసేపటికి వచ్చింది మానస. సంతోష్ ఆమెను చూడగానే, ఈరోజు చాలా అందంగా కనిపిస్తుందే. తన తెలుపు మేని ఛాయకు గులాబీ రంగు చుడీదార్ మరింత అందాన్నిచ్చింది అనుకుంటూ, ఏయ్ డీబీఎం, ఏంటి ఇంత లేటు? ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా నీకోసం అన్నాడు సంతోష్. ఓయ్ సీఎం, ఏంటి? అవసరమైతే వెయిట్ చేయి, లేకపోతే మానేయి. అయినా నువ్వు రమ్మని బతిమలాడితేనే కదా వచ్చాను. నా పని మానేసి మరీ వస్తే ఆ మాత్రం వెయిట్ చేయలేవా అంది మానస. ఓకే, కూల్ కూల్. అయినా ఈరోజు మెరిసిపోతున్నావేంటి? మానస సంతోష్ని ఎర్రగా చూస్తూ, ఇందాక డస్ట్బిన్ మొహం అన్నావు, అంతలోనే నా మొహం అందంగా మారిపోయిందా అంది ఉక్రోషంగా. నిజం మేడం, చాలా అందంగా ఉన్నావు ఈ అంటూ పళ్ళు బయటపెట్టి ఎక్కిరిస్తూ నవ్వింది. ఇప్పుడు మరింత అందంగా ఉన్నావు అంటూ నవ్వాడు తిరిగి. ఓయ్ సీఎం, నీ అంత కాదులే, ఏదో నీ అభిమానం కొద్దీ పెట్టిన పేరు కదా సీఎం, పర్లేదులే అంటూ నవ్వాడు. సిగ్గులేదు ఆ చెత్త మొహానికి? కాపీ కొట్టే మొహము నువ్వును అంది. ఏదో నీ అభిమానం, నీ దయ వల్ల నన్ను సీఎంని చేసేసావు. నువ్వు తిట్టినా కూడా బాగుంటుంది. నాకు రావాల్సింది నువ్వు కొట్టేశావుగా, ఇప్పుడు కబుర్లు చెప్పకపో అంది బాధతో కూడిన కోపంతో. సారీ మేడం గారు, సారీ. ఇవిగో ఈ చాక్లెట్స్ తీసుకోండి, శాంతించండి. ఏమక్కర్లేదు నీ బోడి చాక్లెట్స్. ప్లీజ్ ప్లీజ్ తీసుకో. బంగారం అంటూ చాక్లెట్స్ ఇచ్చాడు. నువ్వు ఎక్కడికి నానన్నా కూడా ఈ సండే పార్కుకి ఎందుకు రమ్మన్నానో తెలుసా? నీకో సర్ప్రైజ్ ఇద్దామని అన్నాడు. ఏంటి? ఓ కవిత రాశాను. అబ్బో, కవితే? దాంతో నన్ను చంపేద్దామనా? హహ, కాదు, నువ్వు కాదంటే చచ్చిపోదామని అన్నాడు. ఎవరైనా పార్కుకి సరదాగా గడపడానికి వస్తారు, కానీ నువ్వు మాత్రం హత్యలు చేయడానికి వచ్చావా? మొత్తానికి అలా ఫిక్స్ అయ్యావన్నమాట. అయితే త్వరగా మొదలెట్టు, విని వెళ్ళిపోతా అంది మానస. ఓయ్ ఆగాగు, ఏదో కవిత రాశానన్నావు, ఇదైనా సొంతంగా రాసావా లేక ఎక్కడైనా కాపీ కొట్టావా అంది వెటకారంగా. లేదురా, కాపీ కొట్టడం మానేశాను అన్నాడు నవ్వుతూ. నా శ్వాసలోని ప్రతి అణువు నీవే, నా తనువులోని ప్రతి కణము నీవే, నా ఆలోచనలో నీవే, నా కలలోనూ నీవే, నా మనసులోని మాట నీ చెవిని చేరేదాకా నన్ను లేవనీయకున్నది నా మనసులోని ఆశ. నా చెత్త మొహం నీ చెత్త బుట్టలో పడిపోయింది. అందరిలా వాడిపోయే రోజా పువ్వును ఇచ్చి నా ప్రేమను చెప్పలేను. ఎప్పటికీ వాడిపోని తాజాగా గుబాళిస్తూ ఉండే నా మనసునే ఇచ్చి చెప్తున్నా, ఐ లవ్ యూ మానసతో చెప్పాడు. కవిత బాగుంది, సరే నేను వెళ్తున్నా అంది. ఓయ్ ఆగు, వెళ్ళిపోకు, ఏదోటి చెప్పు అన్నాడు. సంతోష్ అంటే మానసకి ఇష్టమే, కానీ ఇప్పుడే తను ఒప్పేసుకుంటే చులకన అయిపోతుందని ప్రస్తుతం ఏమీ చెప్పకుండా ఎలాగోలా దాటేయాలనుకుంది మానస. అబ్బాయిలను వెనక తిప్పించుకుంటే ఆ కిక్కే వేరు. చూద్దాం ఎంతలా బతిమలాడతాడో. లోపల నవ్వుకుంటూ, పైకి మాత్రం మొహంలో ఏమీ కనిపించనీయకుండా, చాలా టైం అయిపోయింది, నేను వెళ్తా అంటూ బయలుదేరింది. ఏదో ఒకటి చెప్పేసి వెళ్ళు, ఇప్పుడే కదా చెప్పావు. చూద్దాంలే నవ్వుకుంటూ వెళ్ళిపోయింది మానస. మానస, ఆన్సర్ చెప్పకుండా వెళ్ళిపోయావు. నువ్వు తక్కువదానవు కావు. నన్ను నీ చుట్టూ తిప్పించుకోవాలని చూస్తున్నావు కదూ. సరే, ఎప్పటి వరకు నన్ను యాక్సెప్ట్ చేయకుండా ఉంటావు నేను చూస్తాలే మనసులో అనుకుంటూ అక్కడి నుంచి సంతోష్ కూడా బయలుదేరి వెళ్ళిపోయాడు. మీ సేవా కేంద్రంలో పనిచేస్తున్న మానసని, తనతో పాటే పనిచేసే నాగమణి, మొన్న సండే ఎవరో అబ్బాయితో పార్కుకి వెళ్ళావంట కదా, ఎవరో అబ్బాయి అడిగింది మానసని. దాంతో మానస ఒక్కసారిగా అదిరిపడింది. నేను పార్కుకి వెళ్ళిన సంగతి ఎలా తెలిసిపోయింది? ఇప్పుడు ఏమని చెప్పాలి అనుకుంటూ, మానస, తను మా మామయ్య గారి అబ్బాయి. ఒకసారి పార్కుకి వెళదామంటే తీసుకువెళ్ళాను. అయినా మేము పార్కుకి వెళ్ళామని నీకెలా తెలుసు అడిగింది మానస. నాకు తెలిసిన వారు చెప్పారులే
అందుకే అడిగా అంతే అంది నాగమణి. ఈ విషయం తెలిసినప్పటి నుంచి మానస మనసులో లేదు. ఏదేదో ఆలోచిస్తూ అనవసరంగా వెళ్ళాను, నేను పార్కుకి రాను, నాకు కుదరదు, నాకు ఇష్టం లేదు అన్నా కూడా వినిపించుకోకుండా రా అంటూ చంపుకు తిన్నాడు. ఇప్పుడు చూడు, పార్కుకి వెళ్ళిన విషయం అందరికీ తెలిసిపోయేట్టుంది. నన్ను తలెత్తుకోలేకుండా చేసేశాడు. బయటకు వెళ్ళాలంటే చాలా అవమానంగా ఉంది. అందరూ నా గురించి రకరకాలుగా మాట్లాడుకుంటారేమో అనుకుంటూ కంప్యూటర్ సిస్టంపై వర్క్ చేస్తూనే ఉంది. కానీ మనసులో బాధ, ఎడతెగని ఆలోచనలు వెంటాడుతూనే ఉన్నాయి మానసని. మానస మీ సేవా కేంద్రంలో కంప్యూటర్ ఆపరేటర్గా వర్క్ చేస్తోంది. మానస కుటుంబంలో అమ్మా నాన్న, 2 అక్కలు, అన్నయ్య ఉంటారు. మానస చాలా మంచి అమ్మాయి. అనవసరంగా మాట అంటే పడదు. వెంటనే మాటకు మాట సూటిగా బదులిస్తుంది. అలాగని టెంపర్తనం గల అమ్మాయి అయితే మాత్రం అస్సలు కాదు. అన్ని విషయాల్లోనూ సర్దుకుపోతుంది. ఏ విషయంలోనైనా చాలా క్లియర్గా ఒక అవగాహనకు వచ్చిన తర్వాత మాత్రమే మాట్లాడే అమ్మాయి. నచ్చిన వారిని అస్సలు వదులుకునే రకం కాదు. అలాగే నచ్చని వారిని ఆమెను దూరంలో ఉంచుతుంది. తను అనుకున్నది సాధించే వరకు చాలా ఓర్పు గల అమ్మాయి మానస. మానసకి తన కుటుంబం అంటే చాలా ఇష్టం. మానసకి సంతోష్ అంటే కూడా చాలా ఇష్టం. తన ప్రేమ వల్ల తనకి, తన కుటుంబానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఉండకూడదని, తన కన్నవాళ్ళకి ఎప్పుడూ దూరం కాకూడదని, తన ప్రేమను పెద్దవాళ్ళు ఒప్పుకునే వరకు ఎంతకాలమైనా వేచి ఉండాలని, తనకంటే పెద్దవాళ్ళు అయినా అక్కల పెళ్ళిళ్ళపై తన ప్రేమ తాలూకు ప్రభావం పడకూడదని, అక్కల పెళ్ళిళ్ళు అయ్యేంత వరకు మానస తన ప్రేమ విషయం బయటపడకుండా చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తోంది. మానస సంతోష్ని ఎప్పటినుంచో ప్రేమిస్తోంది. కానీ ఆ విషయం సంతోష్కి ఎప్పుడూ చెప్పలేదు. కారణం తనకున్న లక్ష్యం, తన కుటుంబ పరిస్థితి. సాయంత్రం మీ సేవా కేంద్రం నుంచి ఇంటికి వచ్చింది మానస. అనుమానంగా, కాస్త భయంతో ఇంట్లో అందరి మొహాలు ఒకసారి పరిశీలించింది. ఏమాత్రం తేడాగా లేవని నిర్ధారించుకున్నాక ఊపిరి పీల్చుకుంది. ఇప్పటికైతే ఇంట్లో తెలియలేదు, కానీ తన ప్రేమ విషయం ఎవరో ఒకరి ద్వారా ఎప్పుడో ఒకప్పుడు తెలిసిపోతుందనే భయం మాత్రం లేకపోలేదు మానసకి. అందుకే మరలా ఎప్పుడూ సంతోష్ని బయట కలవకూడదని గట్టిగా నిర్ణయించుకుంది. అది అప్పుడు వేసవికాలం. డిగ్రీ పరీక్షలు రాసి కంప్యూటర్ నేర్చుకోవడానికి కంప్యూటర్ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యాడు సంతోష్. మొదటి బ్యాచ్లో కూర్చుని క్లాసులు వినేవాడు. సంతోష్కి జ్వరం రావడంతో కొన్ని రోజులు క్లాసులకు వెళ్ళలేకపోయాడు. దాంతో సంతోష్ని 2వ బ్యాచ్లో కొనసాగమని సార్ చెప్పడంతో సంతోష్ 2వ బ్యాచ్లో కూర్చుని క్లాసులకు వెళ్ళడం ప్రారంభించాడు. సంతోష్ 6 అడుగుల పొడవు, నవ్వుతూ ఉండే మొహం, ఎప్పుడూ జోకులు వేస్తూ నవ్విస్తూ ఉండేవాడు. తెల్లని మేని ఛాయ, గుండ్రని మొహం, కాస్త పొట్టిగా ఉండే మానస కూడా అదే బ్యాచ్లో కంప్యూటర్ క్లాసులకు వెళుతోంది. కొన్ని రోజుల తర్వాత సంతోష్ మానసల మధ్య మాటలు చిన్నగా ప్రారంభమయ్యాయి. మానస కోచింగ్ సెంటర్లో అబ్బాయిలు ఎవరితోనూ మాట్లాడేది కాదు. అబ్బాయిలంటేనే ఎందుకో చాలా దూరంగా ఉండేది. ఎప్పుడైనా మాట్లాడితే 2తో మాత్రమే మాట్లాడేది. అందులో ఒకరు సంతోష్. అప్పుడప్పుడు ఏమైనా సందేహాలు వస్తే ఒకరిని ఒకరు అడిగి తెలుసుకునేవారు. కోచింగ్ పూర్తయ్యేసరికి మానస్ సంతోష్ల మధ్య సాన్నిహిత్యం బాగా పెరిగింది. దాంతో ఒకసారి సంతోష్ తన ఇంట్లోని ల్యాండ్ ఫోన్ నెంబర్ని కూడా చెప్పాడు మానసకి. కోచింగ్ పూర్తయిన తర్వాత ఎగ్జామ్స్ పెట్టారు. సంతోష్ తనకు వచ్చిన కొన్ని ప్రశ్నలకు జవాబులు రాసేసి కూర్చున్నాడు. యాదృచ్ఛికంగా సంతోష్ పక్కనే ఎగ్జామ్ రాస్తూ ఉన్న మానస ఖాళీగా కూర్చుని చూస్తున్న సంతోష్కి వ్రాసిన వాటిలో 3 జవాబులను రాసుకోమని చూపించింది. రిజల్ట్స్ ప్రకటించిన తర్వాత మానస చాలా బాధపడింది. మానసకి 2nd ర్యాంక్ వచ్చింది. ఫస్ట్ ర్యాంక్కి 2nd ర్యాంక్కి మార్కుల మధ్య వ్యత్యాసం కేవలం 3 మార్కులే కావడంతో చాలా బాధపడింది మానస. మానసకి 2nd ర్యాంక్ వచ్చిందన్న బాధ కన్నా ఫస్ట్ ర్యాంక్ మిస్ అయిపోయిందన్న బాధ ఎక్కువగా ఉంది. మానసకి బాధ కలగడానికి కారణం తన దాంట్లోనే చూసి కాపీ కొట్టిన సంతోష్కే ఫస్ట్ ర్యాంక్ రావడం. మానస అప్పుడు పడిన బాధే సంతోష్పై ప్రేమగా మారుతుందని ఊహించలేకపోయింది. ఆ తర్వాత మీ సేవా కేంద్రంలో కంప్యూటర్ ఆపరేటర్గా జాబ్లో జాయిన్ అయ్యింది మానస. సంతోష్ MBAలో జాయిన్ అయ్యాడు. సంతోష్ అమ్మ, నాన్న, అన్నయ్య, చెల్లి, నానమ్మ, ఇది సంతోష్ యొక్క కుటుంబం. సంతోష్ వాళ్ళ నాన్నగారు హై స్కూల్ టీచరు. అమ్మకి ఆరోగ్యం సరిగా లేదు. ప్రతి చిన్న విషయానికి కూడా ఎక్కువగా ఆలోచించి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. అన్నయ్య MCA చేసి జాబ్ ట్రయల్స్లో ఉన్నాడు. మానస కోయిన్ బాక్స్ నుంచి సంతోష్ ఇంట్లోని ల్యాండ్ ఫోన్కి కాల్ చేసి అప్పుడప్పుడు సంతోష్తో మాట్లాడేది. అప్పుడప్పుడు మాట్లాడడం ప్రారంభించిన వాళ్ళిద్దరూ రోజు మాట్లాడుకోవడం వరకు వచ్చింది. ఒకరి విషయాలు ఒకరికి చెప్పుకుంటూ ఉండేవారు. అంత క్లోజ్ అయిపోయారు. ఇంట్లో వాళ్ళకి అనుమానం కలగకుండా వేరొక అబ్బాయితో మాట్లాడుతున్నట్లుగా, ఏరా
ఒరేయ్ అది కాదేహే లాంటి మాటలతో మాట్లాడేవాడు సంతోష్. రోజు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉన్నప్పటికీ ఎప్పుడైనా మానసను చూడాలనిపిస్తే మాత్రం మీ సేవా కేంద్రం దగ్గరికి వెళ్ళి ఒక్కోసారి బయట నుంచే మానసను చూసి వెళ్ళిపోయేవాడు సంతోష్. ఒక్కోసారి ఎవరికి అనుమానం రాకుండా ఉండేలాగా ఏదో పని మీద వెళ్ళినట్లుగా వెళ్ళి మానసతో మాట్లాడి వెళ్ళేవాడు. ఆ విధంగా మానస సంతోష్ల మధ్య చాలా గాఢమైన అనుబంధం ఏర్పడిపోయింది. ఫోన్లో నిక్నేమ్స్తో పిలుచుకోవడం, జోకులు వేసుకోవడం, ఒకరినొకరు తిట్టుకోవడం, ఏడిపించుకోవడం, బుజ్జగించుకోవడం, ఆ విధంగా ఒకరిపై ఒకరికి ప్రేమ ముదిరి పాకాన పడినప్పటికీ మాట్లాడుకోవడమే కానీ ప్రేమిస్తున్నానని ఒకరితో ఒకరు అప్పటి వరకు చెప్పుకోనే లేదు. సంతోష్ ఫోన్లో తరచుగా మాట్లాడడం నానమ్మ చూసినా పట్టించుకునేది కాదు. చెల్లికి, అమ్మకి మాట్లాడుతున్నట్టు తెలిసినా ఎవరితోనూ అబ్బాయితోనే మాట్లాడుతున్నాడు అనుకునేవారు వాళ్ళు కూడా. సంతోష్ మానసని ప్రేమిస్తున్నట్లు చెప్పడానికి సిద్ధమయ్యాడు. అందుకే సంతోష్ మానసకి ఫోన్ చేసి పార్కుకి రమ్మని చెప్పాడు. అక్కడ పార్కులో సంతోష్ మానసను ప్రేమిస్తున్నట్లుగా చెప్పేశాడు. మానస కూడా సంతోష్ని ప్రేమిస్తోందని సంతోష్కి తెలుసు. ఒకరోజు సంతోష్ వాళ్ళ అమ్మతో మాటల సందర్భంలో నేనైతే వేరే క్యాస్ట్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు. దాంతో సంతోష్ వాళ్ళ అమ్మ ఇంతకుముందు ఏదో అనుమానం ఉండేది, కానీ నా అనుమానం నిజమే అన్నమాట. వీడు రోజు ఫోన్లో మాట్లాడేది అమ్మాయితోనేనా? వేరే క్యాస్ట్ అమ్మాయిని చేసుకుంటాడా? నా పరువేం కావాలి? అందరిలోనూ తలెత్తుకోగలమా? విపరీత ఆలోచనలతో షాక్లోకి వెళ్ళిపోయింది. అదే సమయంలో సంతోష్ వాళ్ళ నాన్నగారికి ఎలక్షన్ డ్యూటీ పడడంతో ఆయన అప్పటికి అందుబాటులో లేకపోవడంతో సంతోష్ చాలా కంగారు పడుతూ హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. 2 రోజులు హాస్పిటల్లోనే దగ్గర ఉండి చూసుకోవాల్సి వచ్చింది. ఇంత చిన్న విషయానికి అమ్మ అంతలా రియాక్ట్ అయ్యింది. మానస వేరే క్యాస్ట్ అమ్మాయిని తనని ప్రేమించానని పెళ్లి చేసుకుంటానని చెప్తే పరిస్థితి ఇంకెంతలా ఉంటుందో. ఏదేమైనా మానస విషయం, నా ప్రేమ విషయం అమ్మ దగ్గర ఇంకెప్పుడు మాట వరుసకైనా ప్రస్తావించకూడదు అని అనుకున్నాడు సంతోష్. సంతోష్ వాళ్ళ చెల్లికి పెళ్లి చేసిన మరుసటి సంవత్సరమే అన్నయ్యకు కూడా పెళ్లి చేసేశారు. అటువైపు నుంచి లైన్ క్లియర్ అయిపోయింది. సంతోష్ వాళ్ళ అన్నయ్య ఫ్యామిలీతో హైదరాబాద్ వెళ్ళిపోయాడు. సంతోష్ వాళ్ళ నాన్నగారు ల్యాండ్ ఫోన్ బిల్లు చాలా ఎక్కువ వచ్చేస్తోందని ఇంట్లో ఆరా తీయగా సంతోష్ వాళ్ళ నానమ్మ ఇంకెవరు, మన చిన్నోడే, ఎప్పుడు చూసినా ఎవరితోనూ మాట్లాడుతూనే ఉంటాడు అని చెప్పేసింది. సంతోష్ని తండ్రి నిలదీయడంతో తన ప్రేమ విషయం ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్పాలో తెలియకుండా కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఇలాంటి ఒక సందర్భం కోసం ఎదురు చూస్తున్నట్లుగా సంతోష్ తన ప్రేమ విషయాన్ని తండ్రితో చెప్పేశాడు. సంతోష్ వాళ్ళ నాన్నగారు వేరే క్యాస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి మీరు అస్సలు కుదరదు అని కరాఖండిగా చెప్పి, అన్నయ్య మరదలని నీకు అడగాలనుకుంటున్నాం, ఆ అమ్మాయిని చేసుకోవాల్సిందేనని, ప్రేమించిన అమ్మాయిని మర్చిపోమ్మని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. మానస వాళ్ళ ఇంట్లో కూడా మానస ప్రేమ విషయం తెలిసిపోతుంది. మానస తల్లిదండ్రులు కూడా మానస ప్రేమను ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు. కానీ మానస ఇంకా పెళ్లి కాని తన అక్కలను దృష్టిలో పెట్టుకుని ఏమీ మాట్లాడకుండా ఉండిపోయింది. సంతోష్ వాళ్ళ నాన్నగారు సంతోష్ ఇక్కడే ఉంటే బాగుపడడని హైదరాబాద్లో ఉన్న అన్నయ్య దగ్గరికి పంపించి అక్కడే జాబ్ చేయమని చెప్పి పంపించేశారు సంతోష్ని. ఎంత దూరం వెళ్ళినా సంతోష్ మానసలు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండేవారు. మానస పెద్ద అక్కకు పెళ్లి చేసేశారు. రెండవ అక్కకు పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నారు. సంతోష్ వాళ్ళ నాన్నగారు సంతోష్కి ఎన్ని సంబంధాలు చూసినా ప్రతిదాన్ని వద్దు అని చెప్పడంతో చేసేదేమీ లేక సంతోష్ ప్రేమించిన అమ్మాయిని ఎలా ఉంటుందో ఒకసారి చూడాలని సంతోష్ చెప్పిన వివరాల ప్రకారం మీ సేవా కేంద్రానికి వెళ్ళారు. అమ్మాయి పొట్టిగా ఉందని, సంతోష్కి తగిన జోడీ కాదని ఒప్పించే ప్రయత్నం చేయగా సంతోష్ మాత్రం మానసని పెళ్లి చేసుకుంటానని ఖచ్చితంగా చెప్పాడు. సంతోష్ వాళ్ళ నాన్నగారు మానసతో కూడా మాట్లాడినప్పుడు ఇద్దరికి ఒకరిపై ఒకరి ప్రేమ ఉన్నట్లు అర్థమై వాళ్ళ ప్రేమని ఒప్పుకున్నారు తప్పనిసరి పరిస్థితుల్లో. సంతోష్ వాళ్ళ అమ్మని కూడా నెమ్మదిగా వాళ్ళ తండ్రి ఒప్పించాడు. సంతోష్ తండ్రి మానస తల్లిదండ్రులతో మాట్లాడడానికి వెళ్ళి, పిల్లలు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు, వాళ్ళు సుఖంగా ఉంటే అంతకన్నా ఇంకేం కావాలి, వాళ్ళ ప్రేమను మనం ఒప్పుకోకపోతే రేపటి రోజున వాళ్ళు ఏమన్నా చేసుకోకూడనిది చేసుకుంటే ఆ బాధ మనకే కదా అని చెప్పి ఏదో విధంగా మానస తల్లిదండ్రులను ఒప్పించారు. మానస సంతోష్ల ప్రేమ ఫలించేలాగా 2 కుటుంబాలు ఒప్పుకోవడంతో చాలా సంతోషించారు అందరూ. మానస రెండో అక్కకు ఇంకా పెళ్లి కానుందిన పెద్దమ్మాయికి పెళ్లి కాకుండా చిన్నమ్మాయి అయిన మానసకు పెళ్లి అయిపోతే ఇబ్బంది అని మానస సంతోష్ల పెళ్లి ఎటువంటి హంగు ఆర్భాటము లేకుండా గుడిలో సింపుల్గా చేసేశారు. ఆ విధంగా సంతోష్ మానసల ప్రేమ పెద్దల నడుమ ఫలించింది.